మీరు ఆడియో దగ్గర కూర్చున్న తర్వాత మాట్లాడితే ఏది అనేది మీకు ఒక క్లారిటీ వచ్చిన తర్వాత ఏంటంటే ఇది వరకు మేము ఎప్పుడు రోడ్డెక్కిన పాపాన పోలేదు. రైతులను లక్షపేట మున్సిపాలిటీ నుంచి మొదలుకుంటే ఇటికేల, పోతపల్లి, సూరారం, గుల్లకోట, పడతనపల్లి, హాజీపూర్ మండల రైతులు మొదలుకొని లక్షపేట వరకు ఉన్న రైతులు మేము ఎందుకు రోడ్డెక్కవలసి వచ్చింది అనే విధంగా పరిశీలించినట్టయితే ఇది వరకు మనకు లక్షపేట చౌరస్తా నుండి గంపలపల్లి మీదుగా గ్రీన్ ఫీల్డ్ అనేది 2017-18లో తయారు చేసి దానికి ఆమోదం తెలిపినటువంటి ప్రభుత్వం ఈనాడు అది రద్దు చేసుకున్నారు. రెండవ అలైన్మెంట్ దీని ప్రకారంగా ఉన్న సెంటర్ రోడ్డు గుంట లక్షపేట సెంటర్ నుంచి మంచిర్యాల వరకు దీన్ని కూడా అలైన్మెంట్ చేసినారు. అటువంటి భాగంగా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బడా పెత్తందారులు, స్థిరాస్తి వ్యాపారదారులు వీళ్ళందరూ కలిసి ఈ రెండో అలైన్మెంట్ ను కూడా మార్చడం జరిగింది. దానికి అనుగుణంగా ఈ మన ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి గోదావరి రోడ్డు వైపు నుంచి లక్షపేట పక్కకు మోదల నుండి మొదలుకొని ములకల హైవే వరకు ఇది గ్రీన్ ఫీల్డ్ సర్వే చేయడం జరుగుతుంది. ఎలాంటి నోటీసులు కూడా రైతులకు ఇవ్వకుండా మెడ మీద కత్తి పెట్టి ఇవాళ ఇక్కడ ఈ ఊర్లో కూడా సర్వే చేస్తే ఇంకొక ఊర్లో సర్వే చేయడం, ఇంకొక ఊరు నుంచి ఇంకొక ఊర్లో సర్వే చేయడం, అటువంటి సర్వేను రైతులు అడ్డుకుంటున్నారు. రైతులు ఎందుకు అడ్డుకుంటున్నారు అంటే ఇది వరకు 2007లో జరిగినటువంటి ఎల్లంపల్లి ప్రాజెక్టు లో భాగంగా ఒక్కొక్కరం 15-16 ఎకరాలు కోల్పోయినటువంటి రైతులు ఉన్నాం. జస్ట్ నేను మాట్లాడుతున్నటువంటి రైతును నా పేరు గోపి అశోక్. మేము 199-200 సర్వే నెంబర్లో 16 ఎకరాలు 26 గుంటలు కోల్పోవడం జరిగింది. అట్టి పైసలు ఒక్కొక్కరికి మేము ముగ్గురు అన్నదమ్ములం, మనిషికి 7,43,000 వస్తే అందులో 2 ఎకరాల భూమి కొనుక్కుంటే ఇప్పుడు లక్షపేట శివారులోనే ఆ భూమి కూడా కోల్పోవడం జరుగుతుంది. మరి అదే విధంగా ఆ భూములు కోల్పోతే మరి మేము ఎలా బతకడం? దేశానికి వెన్నెముక రైతులు అని చెప్పుకున్నటువంటి ఈ ప్రభుత్వం మరి దేశానికి వెన్నెముక అంటే ఈ రైతుది నడ్డి విరిచి పడగొడితే మరి ఆ రైతు ఎన్నడూ బాగుపడతాడు? మరి ఎక్కడ ఏం చేసుకొని బాగుతాడు? మరి ఈ పోతుంది కాబట్టి ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు కానీ, ఎంఆర్ఓ ఇటువంటి సార్లు వచ్చి మరి గ్రామాల వారిగా మీటింగ్ పెట్టి మరి మీకు చదువుకున్న అబ్బాయిలు ఉంటే మరి ఉద్యోగాలు ఇస్తాం, మీ భూమికి ఇంత రేటు కట్టిస్తాం, అమ్మా ఇవాళ మార్కెట్ వాల్యూ ఏ విధంగా ఉంటే ఆ విధంగా కట్టిస్తాం, మా దగ్గర ఉన్న గవర్నమెంట్ మా వాల్యూ మాత్రం చాలా తక్కువ ఉన్నది, మరి ఈ విధంగా ఉన్నదని చెప్పి మాకు చెప్పడం లేదు. ఇది మేము ఎలాంటి విధంగా కూడా ఒప్పుకోవడం లేదు. ఉన్న రోడ్డు ఖచ్చితంగా ఈ ఉన్న పాత రోడ్డును కొనసాగించాలని కోరుతూ ఈ విధంగా మేము మీకు మనవి చేస్తున్నాం.